అందరికీ నమస్కారం. ఈరోజు మామిడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా మోత్కూరు హనుమంత్ రెడ్డి గారు ఫుట్బాల్ గుర్తుపైన పోటీ చేయడం జరుగుతుంది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి. ఖచ్చితంగా మామిడిపల్లి అనేది మా సొంత గ్రామం, నన్ను ఆదరిస్తుందని చెప్పి బలంగా నమ్ముతున్నా. 10కి 10 వార్డులు సర్పంచ్ గెలిపించి నా బరువు బాధ్యతలు పెంచుతారని చెప్పి గ్రామస్తులందరిపైన నేనైతే హోప్ తోటి ఉన్నా. మీరే చూస్తారు సర్పంచ్ రిజల్ట్ అనేది మామిడిపల్లి కానీ, శ్రీనివాసరావుగూడ కానీ, మొదలగూడ కానీ, మా ఎంపీటీసీ పరిధిలో ఉన్న 3 గ్రామ పంచాయతీలు అన్ని వార్డులు గెలవబోతున్నాం. నేను ఏదో ఇప్పుడు చెప్తలేను, ఇంకొక 48 గంటల రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇందిరమ్మ ఇండ్లది బాధ్యత నాదే, పెన్షన్ల బాధ్యత నాదే. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే బెదిరిస్తున్నారట, ఇందిరమ్మ ఇండ్లు బిల్లులు ఆపుతాము, ఇల్లు రావండి అని చెప్పి. రాకుంటే కట్టివలసిన బాధ్యత ఎవరిది? నాది, నా సొంత ఊరు కాబట్టి. అట్లా రాని వాళ్ళకు కట్టేవలసిన బాధ్యత నాది. కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనేది అందరూ మర్చిపోతున్నారు. దానికి సర్పంచ్ అధ్యక్షత ఉన్నది అనేది కూడా మర్చిపోతున్నారు. చాలా మంది ఇప్పుడు ఎవరైతే బెదిరిస్తున్నారో వాళ్ళు సర్పంచ్ ఆధ్వర్యంలో, మా మోత్కూరు హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇప్పించడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఎవరికైనా ఇల్లు లేవంటే కాంగ్రెస్ లో కూడా కట్టి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఇంకా ఆర్థిక పరిస్థితులు బాగలేకుంటే తల చేతేస్తాం మేము చందాల రూపంలో, వాళ్ళకు కూడా ఇల్లు ఆదుకుంటాం. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే బెదిరింపులు మానుకోండి, అన్నిటికీ తట్టుకొని. నేను మహబూబ్నగర్ డిస్టిక్లోనే ఎమ్మెల్సీకి గెలిచిన. నేను మామిడిపల్లి ముద్దు బిడ్డను, మహబూబ్ నగర్ గడ్డపైన గెలిచినోని. ఖచ్చితంగా మీరు చూసారు రిఫ్లెక్ట్ ఎట్లయితుందో మామిడిపల్లి ఎలక్షన్ అనేది. నేను ఇంత ధీమాగా చెప్తున్నా అంటే ఎవరైనా ఛాలెంజ్ చేసేదంటే అవతలలో ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు. ఏదైనా వార్డు గెలుస్తామంటాను కూడా ఛాలెంజ్ చేస్తే కూడా నేను దాన్ని ఒప్పుకుంటా. పూర్తి సహాయ సహకారాలు మా మామిడిపల్లి గ్రామ ప్రజలు నా కుటుంబ సభ్యుల లెక్క నన్ను భావిస్తారు కాబట్టి అంత నమ్మకంతో చెప్తున్నా. 10కి 10 వార్డు మెంబర్లు సర్పంచ్గా ఫుట్బాల్ గుర్తుపైన హనుమంత్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. వార్డు మెంబర్లు కాలి వాళ్ళు చాలామంది డిసప్పాయింట్ అయినా మా దగ్గర ఏంటంటే పదవికి ప్రాధాన్యత కాదు, వ్యక్తికి ప్రాధాన్యత ఉంటుంది. ఆ వ్యక్తిగతంగా అందరికీ మరొక్కసారి వేడుకుంటున్నా. ఎవరికైతే రాజకీయాల అవకాశాలు రాలేవు వాళ్ళని ఎట్లున్నో విధంగా మేము జాబులున్నో దాంట్లో సెటిల్ చేసుకునే బాధ్యత మాది. యువత కూడా ఖచ్చితంగా ఆదర్శంగా నిలవాలనుకుంటున్నాం. ఖచ్చితంగా మీరు చూస్తూనే ఉండండి. రాబోయే రోజుల్లో 2028 ఎలక్షన్ కొడతాం. ఒక హాస్పిటల్ పెట్టి ఉచిత ట్రీట్మెంట్ కూడా షాద్నగర్ ప్రజలకు అందిస్తాం. మీరైతే కళ్ళారో చూస్తూనే ఉంటారు. నవీన్ రెడ్డి ఏదైనా చెప్తే పాటిస్తాడనేది మీరు ఈ ఎలక్షన్లో కూడా చూస్తారు. మా ఉమ్మడి గ్రామ పంచాయతీ ఎలక్షన్ అట్లుంటే ముఖ్యంగా షాద్నగర్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ మరొకసారి విజ్ఞప్తి, ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని భారీ మెజార్టీతో గెలిపేయండి. అమలు కానీ హామీలు ఇచ్చారు, దానికి ప్రతిఫలంగానే ఈ ఎలక్షన్ ఉంటుందని చెప్పి ఆశిస్తున్నా. మరొకసారి మా మామిడిపల్లి గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ సందర్భంగా మా అన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నగారు రావడం జరిగింది. ఈరోజు ఎలక్షన్ మా మామిడిపల్లిలో ఎలా ఉందంటే అవతలకు కనీసం వ్యక్తులు 10 మంది మీటింగ్కు 10 మంది వ్యక్తులు వచ్చే విధంగా ఇట్లా లేదు. ఎందుకంటే 2 సంవత్సరాలు అయినా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా కూడా ఆ ఇళ్లను బెదిరిస్తుర్రు. మీరు ఈ ఎలక్షన్లో మాది సైడ్ తిరగకపోతే వచ్చే బిల్లులు గిట్ట ఆపుదామని బెదిరిస్తున్నారు. మాది అలా కాదు. మేము అందరితో మంచిగా ఉండి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం. మేము నవీన్ అన్న ఆధ్వర్యంలో దేవాలయాలు కానీ, ఈ సిసి రోడ్లు కానీ ఇవన్నిటికీ నవీన్ అన్న మాకు ముందలుండి నడిపిస్తాడు. మేమందరం గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని కోరుకుంటున్నాము. అలాగే మేము నవీన్ అన్నకు ఎమ్మెల్సీ గారికి ఏం చెప్తున్నామంటే సర్పంచ్ భారీ మెజార్టీని ఇచ్చి మరి మా 10 మంది వార్డు మెంబర్లను గిట్ట గెలిపించుకొని నవీన్ అన్నకు బహుమతిగా ఇస్తామని కోరుకుంటూ, అదేవిధంగా గ్రామ అభివృద్ధికి దేవాలయ అభివృద్ధికి నవీన్ అన్న గారు మాకు ఎన్నో చేస్తున్నారు. ఇంకా అభివృద్ధి చేయించుకుంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫుట్బాల్ గుర్తు అలాగే వార్డు మెంబర్స్ అందరికీ కూడా గుర్తులు అందరు గెలుస్తారని కోరుకుంటూ ఆశిస్తూ మా గ్రామస్తుల అండ మాకు ఉంటుందని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ గ్రామస్తులందరికీ ధన్యవాదాలు.